దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన నెలంతా కూడా ప్రభు మనల్ని కాపాడి ఈ మే నెల 2వ ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే బూరధ్వని ఎవరు వినగలరు. బూరధ్వని ఎవరు వినగలరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మ్రోగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కడబూర మ్రోగును అని మనం చదువుతున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి పలు విధమైన బూరలు ఉన్నాయి. అనేక బూరల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సంఖ్యాకాండము, మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకునుము. దేవునికి స్తోత్రం. చదవండి. నగిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనను తరలించుటకును నీకుండవలెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో అనేక రకాలైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద ఒక అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ శబ్దం విని ఆ అంబులెన్స్ వెళ్తుంది అనేసి అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా అనేక రకాలైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అనేక రకాలైన సైరన్ వినపడుతూ ఉంటుంది. గమనించండి. పాత నిబంధన కాలములో దేవునికి స్తోత్రం, మరి దైవజనుడైన మోషేతో దేవుడు చెప్పాడు, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకుచున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా కఠినమైన శ్రమలు అనుభవించారు. కఠినమైన బాధలు, అనేక సమస్యలు మరి వారి జీవితంలో వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే జీవగల దేవునికి మొరపెట్టారు. సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి మొరపెట్టారు. వారి శ్రమలను నుండి విడిపించబడటానికి, వారికి ఉన్న బాధల నుండి విడిపించడానికి, వారికి ఉన్న కష్టాల నుంచి విడిపించబడటానికి వారు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు వారి ప్రార్థన వినటం ద్వారా అరణ్యములో మోషే మందను కాస్తూ ఉన్నప్పుడు దహించు పొదల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువు. దేవుని స్వరం వినబడుతుంది. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఒక సాధనముగా వాడుకోబోతున్నాను. నీవు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఐగుప్తు దేశమనే ఆ యొక్క దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను అనే దేశమునకు నేను ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళబోతున్నాను. అయితే నీవు నాయకత్వం వహించాలి, నేను ఒక నాయకుడిగా నేను ఏర్పరచుకున్నాను అనేసి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. బూరధ్వని ఎవరు వినగలరు? దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే సమాజమును పిలుచడానికి, సేనను తరలించడానికి దేవునికి స్తోత్రం.
బూర ఊదినప్పుడు అక్కడ జనులు వారు కదుల్చి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రస్తుత దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ కృపా కాలములో దేవుని స్వరం వినబడుతుంది, దేవుని బూర వినబడుతుంది, దేవుని సంఘమును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో భక్తులను దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఈ నూతన నిబంధన కాలంలో కూడా దేవుడు బిడ్డలు తను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉపదేశమును, ఉన్నతమైన వాక్యమును, ఉన్నతమైన శ్రేష్టమైన జీవగల దేవుని యొక్క వాక్యమును అందించబడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం, వారి యొక్క జీవితాలు అంటే మన ప్రయాణాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనమందరము కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవుని బూరను వినాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటో గుర్తించాలి. ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని బూరను వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి గ్రహిస్తారో వారి జీవితాలను దేవుడు ఆశ్రయించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాలకు ఈ క్రొత్త నిబంధన సంఘం గురించి దేవుడు ఒక సంకల్పమును, ఒక ప్రణాళికను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి. మరి 10వ అధ్యాయము 24 నుండి చదువుకుంటున్నాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుగా మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పునని ఆలోచింతుము. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో? మీరు దేవుని సన్నిధి మానేశారా? సంఘంగా కూడటం మానుకున్నారా? అయితే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్టుగా కొంతకాలము వస్తారండి. స్వస్థత కోసం కొంతమంది వస్తారు, ఆశీర్వాదం కోసం కొంతమంది వస్తారు. ఏదైనా ఒక మేలు జరిగితే బాగుంటుంది అనేసి సంఘానికి వస్తారు, మందిరానికి వస్తారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అయితే దేవుడు కనికరించి వారికి స్వస్థత, ఆశీర్వాదము ఇచ్చిన తర్వాత కొంతకాలం బాగానే వస్తారు కొంతమంది. కొంతకాలము తర్వాత ఏంటంటే దేవుని స్వరాన్ని మర్చిపోయి, దేవుని బూరను వినకుండా సాతాను సంబంధమైన స్వరాలు వింటూ, సాతాను సంబంధమైన మనుషుల స్వరాలు వింటూ ఈ లోకంలో కొందరు దేవుని ప్రత్యక్షతను కోల్పోతున్నారు, దేవుని మహిమను కోల్పోతున్నారు, దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోతున్నారు. దేవుడు మన యొక్క పట్ల దేవుడు ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని గ్రహించలేకుండా కొందరు జీవిస్తున్నారు. వారి వలె ఉండకూడదు. ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించ మీరు చూచిన కొలది. దేవునికి స్తోత్రం. ఆ దినం అంటే ప్రభు రాకడ దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన సిలువేయబడి కల్వారి శిలువ పైన బలియాగమై తన ప్రాణమును అర్పించారు. యేసు ప్రభు తన యొక్క ప్రేమను చూపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన విలువైన రక్తమును చిందించారు. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు గాయపరచబడి ఉన్నారు. మన దోషులను బట్టి ప్రభువు నలగొట్టబడి ఉన్నారు. అయితే యేసు ప్రభు రక్తము ద్వారా
మనకు విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన బోర్ అనగా ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడినప్పుడు మనం దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము ముందుకు సాగుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రత్యక్షతలో ఉన్న ఆశీర్వాదము చాలా విలువైనది, చాలా ఘనమైనది, చాలా విశేషమైనది అనేసి ఈ దినమున మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యములో గమనించినట్లయితే, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఏంటండి, ప్రేమ అనేది లేదు, తక్కువైపోతా ఉంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలామంది అక్రమములో ఉన్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కొందరు ఉన్నందువలన వారి జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినాల్లో, ఈ కృపా కాలంలో దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. మనమందరము కూడా దేవుని ప్రేమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. సత్కార్యములు చేయొచ్చు. దేవుని సంఘానికి వచ్చిన మనము సత్కార్యములు అంటే ఏంటండి? మంచి కార్యములు, విశ్వాస సంబంధమైన మంచి క్రియలు దేవునికి స్తోత్రం చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలని ఆలోచింతుము. ఒకరినొకరు సంఘములో ఉన్న దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఒకరినొకరు అర్థము చేసుకోవచ్చు. ఒకరినొకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, పరిశుద్ధతలోను దేవుని ప్రేమలోను ఆ దేవుని యొక్క సంఘములో, సమాజములో ఆయన మహిమ కొరకు మనం జీవించవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. అంత్య దినాల్లో ఉన్న మనము, ప్రభు రాకడ వరకు సిద్ధపడుతున్న మనము, దేవునికి స్తోత్రం. మనమందరము కూడా దేవుని చిత్తము చేయుట కొరకై మనం పిలువబడి ఉన్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం అండి. దేవునికి స్తోత్రం. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాజకులు అనగా ఎవరు? దేవుని యొక్క సేవకులు, అంటే దేవుని సేవ చేయవారండి. దేవునికి ఈ లోకంలో మనుషులకు ప్రతినిధులుగా, రాయబారులుగా, ఉత్తరవాదులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు కొందరు సేవకులను. దేవునికి స్తోత్రం. మన దేశంలోను, ప్రపంచ దేశాల్లోను, మన రాష్ట్రంలోను, మన జిల్లా, మన ప్రాంతాల్లోనూ కాకుండా ప్రపంచంలో నలుమూలల్లో దేవునికి స్తోత్రం దేవుని యొక్క చిత్త ప్రకారముగా కొన్ని కుటుంబాల నుండి కొందరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు దేవుని సేవకులుగా. దేవునికి స్తోత్రం. 6 దినములు చేయవలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరను పట్టుకొని ముందుగా నడవలెను. దేవునికి స్తోత్రం. దేవుని మందస్సము లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవుని బలము లేకుండా, దేవుని అభిషేకము లేకుండా, దేవుని కృపావరం లేకుండా, దేవుని యొక్క ఆత్మ ఫలము లేకుండా మనం ప్రయాణం చేయకూడదు. మన ముందు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనమందరము కూడా దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండాలి. ఈరోజు మన అంశం ఏంటంటే ఘోర ధ్వని ఎవరు వినగలరు? హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క ప్రభావమును, ఆయన మహిమను, ఆయన ప్రసన్నతను, ఆయన కృపను మనకిచ్చి ఆయన మహిమ కొరకు సంఘములోను, సమాజంలోను, ఈ లోకంలోనే ఒక వెలుగు బిడ్డగా నిన్ను ప్రకాశింపచేయాలని
దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆనాడు పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే 7 యాజకులు పొట్టేలు కొమ్ము కూరలు పట్టుకొని ముందుగా నడవలేను. 7వ దిన మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరను ఊదవలెను. దేవునికి స్తోత్రం. అంటే బూరలు ఊదటం అంటే ఏంటంటే పాటలు పాడటం, ప్రభును స్తుతించడం, దేవుని వాక్యం అందించబడటం, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యాజకులు దేవుని యొక్క మందస్థమును మోయువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సేవకులు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని యొక్క స్వరం పడుతుందో ఆ బూరధ్వని వంటి దేవుని యొక్క రాకడ గురించిన వర్తమానం, హల్లెలూయా, అనేక రకాలైన వర్తమానములు, ఉపదేశములు, దేవుని యొక్క ఉన్నతమైన వాక్యము అందించబడుతున్నప్పుడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి యొక్క హృదయాలను దేవుడు ఏం చేస్తున్నాడు? స్పందింప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వినపడుతుందో, దేవుని బూర వినపడుతుందో, అప్పుడు అందరూ కూడా ఆ బూరధ్వని విని దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటం అనేది ఒక ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దేవుడు తను ప్రేమించిన సంఘమునకు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము నడిపించబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరం వినాలి. ప్రతి దేవుని బిడ్డ కూడా 50వ అధ్యాయం అండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం. తారక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. హల్లెలూయా. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే 6వ వచనం చదువుకుందాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాట్మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించకును, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. అంటే అండి, అనేక మంది అనేకమైన బంధకాల్లో జీవిస్తూ ఉంటారు. ఆ బంధకాలు విడిపించబడాలంటే దేవుని యొక్క బూరను వినాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును గ్రహించాలి. దుర్మార్గులు కట్టిన కట్లు అనేక రకాలుగా ఈ లోకంలో చేతబడి శక్తులు అంటారు. గాలి ధూళి దెయ్యపు క్రియలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా క్రియ చేస్తున్నందువలన కొంతమంది అనేక రకాల బాధలు అనిపిస్తూ ఉంటారు. అయితే ఆ కట్టను విడిపించగలిగే శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. హల్లెలూయా. కాడిమాను మేకులు తీటకును, బాధింపబడిన వారిని విడిపించకును. హల్లెలూయా. నీవు బాధపడుతున్నావా? శ్రమ పడుతున్నావా? అనేకమైన సమస్యలను బట్టి కృంగిపోతున్నావా? అయితే ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు విడుదల సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలస్యంలో దేవుని సన్నిధిలో వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీవు బాధపడుతున్న బాధను బట్టి నీవు కన్నీళ్లు కాస్తున్నావేమో, వేదన పొందుతున్నావేమో. దేవునికి స్తోత్రం. నీ దుఃఖ దినములు సమాప్తము దేవుడు చేయబోతున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు వారు ఏంటంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. దేవుడు తను ప్రేమించిన సంఘమునకు పరిశుద్ధులను దేవుడు నిర్మించాడు. సార్వత్రిక సంఘమును గురించి దేవుని యొక్క ప్రత్యక్షత చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. దైవజనాంగమా గమనించండి. పరిశుద్ధులు దేవుని బూరను ఊదుతున్నప్పుడు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధులు వాక్యం అందిస్తున్నప్పుడు, పరిశుద్ధులు ప్రవచిస్తున్నప్పుడు,
పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దైవ చిత్త ప్రకారముగా దేవుని యొక్క స్వరమును వినిపిస్తున్నప్పుడు వినగలే వారే రూపాంతరం చెందబోతున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని విని విశ్వసించి గ్రహించువారు, వాక్యమును ప్రేమించువారు, విశ్వసించిన వారు రూపాంతరం చెందబోతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే సంఘము కూడుకున్నప్పుడు బిగ్గరగా దేవుని యొక్క వాక్యము అందించబడుతున్నప్పుడు విశ్వసించిన దేవుని బిడ్డలు ఆ వాక్య ప్రకారం జీవించడం కొరకై ఇష్టపడుతున్నారు. గమనించండి, మనమందరం కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. దేవుని యొక్క సంఘములో ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో తాము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న వాళ్ళని వాక్యం సెలవిస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 7 బూరలు యాజకులు ఊదుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో లోతైన సత్యములు, ఉన్నతమైన ఉపదేశము, దేవుని స్తోత్రం. ఉపదేశము ద్వారా దేవుడు తన సంఘమునకు దేవుడు ఏదైతే తెలియజేయబోచున్నాడో దేవుని సేవకుల నుండి, యాజకుల నుండి తన ప్రత్యక్షతను, తన ఉద్దేశమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక బూరనగా ఒకటి మారు మనసు పొందటం, రెండవది నీటి బాప్తిసం ద్వారా బాప్తిసం పొందటం, మారు మనసు నిమిత్తము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడటం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామమును స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, దైవ జనాంగం గురించి దేవుని ప్రత్యక్షత ఎంతో ఉన్నతమైనది. పరిశుద్ధులు దేవుని యొక్క ఉపదేశము అందించబడుచున్నప్పుడు మనమందరము కూడా మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవంగా దేవునికి సమర్పించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలెను. హల్లెలూయా. ప్రభు రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన రాకడలో మనం ఎవరు కూడా చేయబడకూడదు. ఆయన స్వరమైపోతే, ఆయన వాక్యాన్ని ప్రేమించకపోతే ఏమైపోతారండి? విడవబడతారు. ప్రభు రాకడలు ఎత్తబడలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే బూరధ్వని వినువారు, దేవునికి స్తోత్రం, అనగా పరిశుద్ధులు దేవుని యొక్క వాక్యములు అందిస్తున్నప్పుడు ఈ లోతైన సత్యములు గ్రహించువారు మనమందరము సజీవంగా ప్రభు సన్నిధిలో అర్పించుకునవలసిన ఉన్నాం. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే దేవుని యొక్క బూరను, దేవుని స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా మనం అందరము జీవించవలసిన వారై ఉన్నాం. నెహెమియా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నెహెమియా గ్రంథము గమనించండి, 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గనుక ఏ స్థలములో మీకు వాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమ యుద్ధము చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ప్రజలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని దేవుడు ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినబడుతుంది, దేవుని బూర వినబడుతుంది. ప్రపంచ దేశములో నుండి, ఈ భారతదేశములో, తెలంగాణ రాష్ట్రములో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నుండి, సియోను సంఘము నుండి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఆలకించండి. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. ఇప్పుడైతే ఇంటర్నెట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక విధాలుగా ఎంతో సౌకర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రపంచ నలుమూలల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇప్పుడు అందరికీ చేతులలో సెల్ ఫోన్లు దేవుడు ఏర్పరిచాడు. ఇంటర్నెట్ ద్వారా ఏంటండి వాక్యం వినటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే
మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన పక్షమున యుద్ధము చేయటానికి, మన పక్షమున పోరాటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. దేవుని యొక్క దూతలు మనకు తోడుగా ఉన్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలు మనకు తోడుగా ఉన్నాయి. ఈ అంత దినాల్లో, ఈ కృపా కాలంలో అనేక ప్రాంతాల్లో, మన దేశంలోను ఇతర దేశాల్లోను, మన రాష్ట్రంలోను ఇతర ప్రాంతాల్లో కూడా దేవుని బిడ్డల పైన అనేక రకాలుగా హింసిస్తున్నారు. అనేక మంది దైవ సేవకులు హింసించబడుతున్నారు. అనేక మంది దేవుని నమ్మిన బిడ్డలు హింసించబడుతున్నారు. అయితే భయపడవలసిన పని లేదు. మన పక్షమున యుద్ధము చేయడానికి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్వరం వినపడుతుంది. యెహోషువతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నిన్ను విడవను, ఎడబాయను. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. నీవు నడుచున్న మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనంలో గమనించినట్లయితే, ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకొనిది. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి దేవుని యొక్క వాక్యాన్ని. పని యందు ప్రయాసపడుట. ఎంత దినాల్లో దేవుని యొక్క సేవలో మనమందరం ప్రయాసపడాలి. దైవ సేవకులు ప్రయాసపడుతున్నారు. దైవ సేవకులతో పాటు విశ్వాసులు కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సంఘములో నీవు ఒక ఆశీర్వాదకరమైన అర్హమైన పాత్రగా నీవు నిలబడాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు గమనించండి, విశ్వాసులు దేవుని సేవ నిమిత్తము ప్రయాసపడవలెను. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేయ నిమిత్తము ప్రయాసపడాలి. దేవుని సేవలో జాగ్రత్త గలవారు దేవుడు నిలిచి ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారివేయును. నా యందు నిలిచియుండుడి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభులో, సంఘములో, దేవుని సన్నిధిలో నీవు అంటుకట్టబడిన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులో మనం నిలిచినట్లయితే, ఆయన ప్రేమలో నిలిచినట్లయితే, ఆయన పరిశుద్ధతలో నిలిచినట్లయితే, ఆయన ఆత్మలో నిలిచినట్లయితే, ఆయన అభిషేకంలో నిలిచినట్లయితే, ఆయన ప్రభావంలో నిలిచినట్లయితే, ఆయన వెలుగులో నిలిచినట్లయితే, ఆయన కృపా వరాల్లో నిలిచినట్లయితే ఆశీర్వాదకరముగా ఈ సమాజానికి, సంఘానికి, సార్వత్రిక సంఘం ప్రభు పక్షముగా నిలబడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, దేవుని సేవలో, దేవుని సంఘంలో దైవ సేవకుడు, విశ్వాసులు నిలిచి ఉండాలి. ఆయన కృపలో నిలిచి ఉండాలి. ఆయన ఆత్మలో నిలిచి ఉండాలి. ప్రతిష్ఠ జీవితంలోను, పరిశుద్ధ జీవితంలోను, విశ్వాస జీవితంలోను, దేవుని చిత్తములో ఎవరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా దేవుని రాజ్యమును కడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనములో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 22-29వ వచనం. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎదుట నిలిచే భాగ్యమును కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
మనలో ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడాలి. ఆయన మహిమగల సింహాసనము ఎంతో ఉన్నతమైంది. సియోను అనే ఒక పరిశుద్ధ స్థలం అనేది ఉంది. నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణముగా దేవుడు తన సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. మనమందరము బూరధ్వని విన్నప్పుడు దేవుని కొరకు జీవించువారుగా ఉంటాం. ఆ శబ్దము వినగలవారు ధన్యులు. గమనించండి, దేవుని సేవలో, దేవుని పనులో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాతాను గారికి ఇష్టం ఉండదు. ఏంటండి, సంఘములు నిలవకుండా, వాక్యములు నిలవకుండా, పరిచర్యలో పాలు పొందకుండా, దేవుని సేవకుల మాట వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా సాతాను సంబంధులు ఏం చేస్తున్నారు? గలిబిలి చేస్తూ ఉన్నారు. వారి మాటలు వినకూడదు, దేవుని మాటను వినాలి. హల్లెలూయా. బూరధ్వని ఎవరు వినగలరు? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరము జాగ్రత్త గల వారిగా ఉంటూ రాజు ఎదుట నిలబడాలి. మన రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రాణప్రియుడు, మన ప్రాణనాథుడు. ఆయన కరుణామయుడు, దయామయుడు. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల పట్ల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యములో మనం గమనించినట్లయితే, దేవుడికి స్తోత్రం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎదుట నిలబడే ఆధిక్యతను మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథములో మనం చదివి ఉన్నాం. దేవుని బిడ్డలారా, 4వ వచనములో వారు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ చేతులలో ఈటలు పట్టుకున్నారు. ఈటలు అంటే అర్థం ఏంటండి? ఆ బోధన వింటున్నారు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇక్కడ దైవ జ్ఞానము అనగా నక్షత్రములు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు పోల్చబడింది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జీవితం చేయవారు పరిశుద్ధులుగా వారు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఉదయం నుండి మొదలుకొని ఏంటండి సాయంత్రం వరకు అనగా నక్షత్రములు కనపడే వరకు కూడా వారు ఈటలు పట్టుకున్నారు. అంటే ఈటలు అంటే అర్థం ఏంటంటే ఆయన కృప, పరిశుద్ధాత్మిక అభిషేకమునకు పోల్చబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని కృపలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క అభిషేకం వారి మీద క్రియ చేస్తూ ఉంటుందో వారు ఈటలు పట్టుకున్నట్టుగా, హల్లెలూయా, వారు అన్ని విషయాల్లో పోరాడతారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి ధారాళముగా దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరము ధారాళముగా దేవుని యొక్క అభిషేకమును పొందుట కొరకై అంత్య దినములందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములను భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన కృపాభిషేకం ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దైవ జ్ఞానము కలిగి ఆత్మీయ జీవితంలో దేవుని కృపను పొందుకుంటూ అభిషేకమును కలిగి జీవిస్తూ మన ఆత్మీయ జీవితమును కాపాడుకోవాలి. పరిశుద్ధ జీవితమును కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితమును కాపాడుకోవాలి. ప్రతిష్ఠ జీవితమును కాపాడుకోవాలి. ముగింపులోకి వస్తున్నాము. అపజయం పొందకుండా ఎక్కడా కూడా సాతాను మాటలు, సాతాను సంబంధమైన లోకానుసారమైన జీవించే వారి మాటలు వినకుండా దేవుని స్వరాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ, ఆయన యొక్క బోధనను వింటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా గమనించండి, మన జీవితం అనేది జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చునించదు. 7 కార్యాలు ప్రభు జయించారు. 1 లోకము, 2 పాపము, 3 వ్యాధి, 4 ప్రకృతి, 5 అపవాది, 6 మరణం, 7 పాతాళం. 7 కార్యాలు ప్రభు జయించాడు. జయించిన సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప
నెహెమ్యా గ్రంథములో మనం చదివి ఉన్నాం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నక్షత్రములు కనపడే వరకు కూడా, నక్షత్రం అంటే ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తు కనపడే వరకు కనిపెట్టి ప్రార్థనా జీవితం చేయాలి దేవుని సంఘం. హల్లెలూయా. ఆ సంఘం ఎటువంటి సంఘం? ఒక మహిమ గల సంఘం, ఒక పరిశుద్ధమైన సంఘం, ఒక నిర్దోషమైన సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయా సంఘాల నుండి దేవుడు కొందరిని ఫిల్టర్ చేయబోతున్నాడు. ఆత్మీయ బిడ్డలు ఏమవుతున్నారండి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని బిడ్డలు అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును, సహవాసంలో ఎడతెగక ఉండేవారే కన్నీటి ప్రార్థన చేసే సంఘం, దేవుని కొరకు జీవించే సంఘం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పోరాటాలు ఎదురైనా సరే యేసు క్రీస్తు ప్రభువుకు నిలబడే సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అట్టి బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హానోకు విశ్వాసును బట్టి దేవునితో నడిచాడు, కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుని వైపు చూశాడు. దానియేలు తీసుకెళ్లి సింహములు వేసినప్పటికీ కూడా సింహములు ఏమీ చేయలేకపోయాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు దైవజనులు తీసుకెళ్లి అగ్నిగుండములు వేసినా సరే ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. అగ్ని వంటి మహాశ్రమలు ఈ లోకములో మనకు ఎదురైనా సరే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నీవు చేసే కుటుంబ ప్రార్థన చాలా విలువైనది. నీ ఇంట్లో దేవుని స్వరం వినపడాలి, నీ హృదయంలో దేవుని స్వరం వినపడాలి, నీ మనస్సులో దేవుని స్వరం వినపడాలి, నీ యొక్క చుట్టూ దేవుని యొక్క మహిమ నిండి ఉండాలి, దేవుని కృప నిండి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ నిండి ఉండాలి, దేవుని యొక్క మహిమ నిండి ఉండాలి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు నక్షత్రములు చూసే వరకు కూడా వారు ఏం చేస్తున్నారు? కనిపెట్టుతున్నారు. హల్లెలూయా. ఆ నక్షత్రం అంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులను పోలిన వారై ఎవరు నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. దేవుని మీద నీ ఒక నక్షత్రముగా ఉండాలి. సంఘములో నీ కుటుంబంలో ఒక నక్షత్రంగా ఉండాలి. ఆయన పోలికగా మనం మార్చబడాలి. ఆయన మహిమను మన ద్వారా లోకానికి అందించాలి. ఆయన ప్రేమను మన ద్వారా ప్రపంచానికి అందించాలి. ఆయన వెలుగు మన ద్వారా అనేక మంది ప్రభావితం కావాలి. ఆయన కృప అభిషేకము ద్వారా మనం అందరము ఆయన రాకడలో ఎత్తబడవచ్చున్నాం. నక్షత్రము ప్రత్యక్షమ వరకు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారండి? వారు ఈటలు పట్టుకున్నారు, కనిపెడుతున్నారు. అంటే అర్థమేంటి? ఈటలు అంటే ఏంటి? ఆయన కృప, ఆయన అభిషేకం. కృప పొందే వరకు, దేవుడు నీతో మాట్లాడే వరకు, నీ బండ హృదయం మెత్తని హృదయం అయ్యే వరకు నువ్వు కనిపెట్టాలి. ఎవరైతే ఇంకా త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దేవునికి విరోధంగా జీవిస్తున్నారో వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన కృప మన మీద నిలిచి ఉన్నప్పుడు, ఆయన అభిషేకం మన మీద దిగి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన బిడ్డల ద్వారా, మన పరిచయం ద్వారా లోకానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనమందరము కూడా ఆ బూరధ్వని వింటూ దేవుని స్తోత్రం, దైవ జ్ఞానమును కలిగి దేవుని ప్రత్యక్షతలో మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ చేసే కార్యం కొరకు మనం కనిపెడదాం. మనం ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని వినటానికి, ఆయన యొక్క సన్నిధిని అనుభవించడానికి, ఆయన కృప ద్వారా, ఆయన అభిషేకం ద్వారా జీవించడానికి మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు తండ్రి.
బోర ధ్వని ఎవరు వినగలరు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తండ్రి, ఈ ప్రపంచంలో ప్రతి మానవుని నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. ఎవరు కూడా నశించిపోకూడదని మీ స్వరాన్ని వినిపిస్తున్నావు. మీ ఆత్మ ద్వారా, మీ ప్రత్యక్ష ద్వారా మీ యొక్క సందేశాన్ని ఒక బోర ధ్వని వినపడుచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎందరైతే ఈ వాక్యములో నాయన ఏకీవించి ఉంటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీవించున్నారో, అటు బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా. అయా మీరు కనికరించండి, మీరు కృప చూపించడం ప్రార్థన చేస్తున్నాం. అయా మీరు కనికరించే దేవుడై ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఇంకా ఎవరైతే దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకుండా, ఆ దేవా మీరిచ్చే కృపను, మీరిచ్చే అభిషేకమును పొందకుండా ఎవరైతే మీకు దూరం అయిపోయి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాల్లో గొప్ప మార్పు కలిగించండి. వారు వెంటాడుతున్న అంధకారం యేసు నామములో తొలగిపోను గాక, చీకటి తొలగిపోను గాక. దేవా మీ సన్నిధిలో కనిపెట్టి మీ కృపను, మీ అభిషేకమును పొందుకుంటూ కృప దయచేయండి. ప్రభా మీ ప్రేమను చూపించావు, మీ మెల్లని స్వరాన్ని వినిపిస్తున్నావు తండ్రి. మా అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ప్రభా, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుని కొరకు, భారతదేశంలో ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కొరకు, ప్రతి దేశంలో ఉన్న ప్రజల కొరకు నాయన, ప్రతి ప్రాంతంలో ప్రజల కొరకు మీరు విలువైన రక్తమును చెల్లించావు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ గొల్గొతా కొండపైన సిలువైపడి మా ప్రభా రక్తమును చెందిస్తూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదురుగా వీరిని క్షమించమని ప్రార్థన చేస్తావు తండ్రి. మా ప్రభా ఎంత దినాల్లో ఈ కృపా కాలములో నాయన ఎక్కడైతే ప్రభా దైవ సేవకులు హింసిస్తున్నారో, దేవుని యొక్క విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎంతమంది అయితే హింసిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగును గాక, వారిలో ఉన్న చీకటి తొలగిపోను గాక, మీ ప్రేమతో జిల్లందరూ నింపబడుదురు గాక. ప్రభా మీరు కనికరించండి, మీ కృప ద్వారా రక్షించునాయన, మీ అభిషేకం ద్వారా విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు నామములో రక్షణ, స్వస్థత, విమోచన, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు కలుగుగాక. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.